అంటే 2019 ఎన్నికల్లో కూడా మీకు జనసేన పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని విన్నాను. మీ అబ్బాయి గారికి ఒక సీటు, పృథ్వీకి ఒక సీటు, మీకు ఒక సీటు ఆఫర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. ఇది నిజమేనా? అది నిజమైనా కాకపోయినప్పటికి కూడా నేను ఆ పార్టీలో జాయిన్ కాలేదు, తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశాను. ఎందుకంటే జనసేన ఇప్పుడు సింగిల్ గా పోటీ చేసింది. సింగిల్ గా పోటీ చేసింది, ఎలా పోటీ చేసిందో అది ఇంకొదిలేద్దాం. కానీ పైకి మాత్రం సింగిల్ గానే పోటీ చేసింది. అమలాపురంలో ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా అమలాపురంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు ఆ మీటింగ్ ఎక్కడన్నా ఒక రాజకీయపరమైనటువంటి మీటింగ్ జరుగుతుందంటే, బహిరంగ సభ జరుగుతుందంటే, ఎన్నికల సందర్భంగా జరుగుతుందంటే నా పార్టీకి నాకు ఎందుకు ఓటేయాలి అనేటువంటి విషయాల మీద మాట్లాడాలి. ఇంకా ఆ అమలాపురం బహిరంగ సభలో అదేం మాట్లాడలేదు. ఇంచుమించు ఆయన మాట్లాడటం మొదలుపెట్టే నన్ను గురించి మాట్లాడిన విషయం నాకు బాగా బాధ కలిగించింది. ఎన్నికలు ఇంకా 4 రోజులు ఉన్నాయి, 5 రోజులు. రామచంద్రపురం వచ్చి మీటింగ్ పెట్టలేదు ఇక్కడ. ఆయన అక్కడే అమలాపురంలో మీటింగ్ పెట్టి రామచంద్రపురం గురించి ప్రత్యేకించి చెప్తూ నా పేరు కూడా ఎత్తడానికి ఇబ్బంది పడి, ఆయన ఎవరో ఆయన ఉంటారు కదా ఆయన అని అడుగుతున్నాడు వెనకాల నుంచి ఒక ఆయన్ని. తోట ఆయన